ధర్మస్థల నియోజకవర్గం సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతుంది. ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించండి సుమన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చేసిన గత సినిమాలకి ఈ సినిమా కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది ఏంటి? సినిమాలు అంటే హీరోలుగా చేసింది అది వేరే, క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చేసిన దాంట్లో దేవుడి పాత్రలు అది వేరే, మిగతా తండ్రి పాత్ర అలాంటి చేసినప్పుడు ఆ తండ్రి పాత్రలో ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చిందండి. అంటే ఎందుకు నచ్చిందంటే రెగ్యులర్ క్యారెక్టర్ కాదు, మామూలు వాడు, రాజకీయం గురించి తెలియదు, రాజకీయం వద్దు అనుకున్నవాడు ఒక లీడర్ అవుతాడు, పరిస్థితిని బట్టి లీడర్ అవుతాడు, ఏమీ తెలియదు. అంటే ఇది మామూలుగా ఇది ఎప్పుడు జరగదు, చాలా పాలిటిక్స్లో చాలా రేర్, కానీ భవిష్యత్తులో ఇలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయండి. పరిస్థితి ఒక మనిషి, అలాగే పరిస్థితి వల్ల ప్రజల సపోర్టు రావడం, ఒక మనిషిని ఇంకో స్టేజ్లో చూసే అవకాశాలు ఉంటాయి. అది డైరెక్టర్ ప్రభాకర్ చాలా బాగా దీంట్లో చూపించారు, అది నాకు నచ్చింది. డైలాగ్స్ నాకు బాగా నచ్చింది, నా క్యారెక్టర్ హ్యాండ్లింగ్ బాగా నచ్చింది, మెసేజ్ చాలా మంచి, ఓవరాల్గా సినిమా నాకు బాగా నచ్చింది. అంటే మీరు ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది, అది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఎప్పుడో 1 year బ్యాక్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని, కానీ తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పుడు జరుగుతుంది, విజయ్ గారు సీఎం కావడం, అంటే ఇది చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయిందే ముందే చూపించారు రెండు సినిమాలు అనేది. ఆ తర్వాత చూసినప్పుడు ఎలా అనిపించింది సార్? అదే నాకు సినిమా చేసేటప్పుడు ఇది చాలా కొత్తగా, అంటే మంచి మెసేజ్ కొత్తగా ఉంది, ఇది నాకు నచ్చింది, అందుకే నేను సినిమా ఒప్పుకున్నాను. తర్వాత మొన్న రీసెంట్గా 3 months బ్యాక్ విజయ్ది సీఎం అయిన తర్వాత అదేంటి ఈయన చెప్పింది ఇప్పుడు విజయ్ చెప్తున్నాడు, స్పీచెస్లో మాట్లాడుతున్నాడు, ఎవరైనా వెళ్ళిపోయి చెప్పారా ఇలాంటి జరుగుతున్నాయని, అలా అనుకున్నాను. సరే స్క్రీన్ మీద చూసేటప్పుడు నాకు ఫస్ట్ అదే అనిపించింది. అంటే అందరూ ఏమనుకుంటారంటే విజయ్ సినిమా చూసి ఈయన, అంటే విజయ్ పొజిషన్ చూసి ఈయన సినిమాలో పెట్టారు సీన్ అని, బట్ కాదు, 1 year బిఫోర్ షూటింగ్ అంతా అయిపోయింది, టెక్నికల్ వర్క్ జరుగుతుంది. అండ్ అదే చెప్పాను కదా, ఈయనలో ఒక ఫ్యూచర్ విజన్ అండి, డైరెక్టర్లో ఫ్యూచర్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. తర్వాత సాంగ్లో కూడా సిచ్యువేషన్ రెగ్యులర్ ఇది కాదు, అందుకే మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్కి ఆయనకి మామూలు పిక్చర్ కాదు, ఇది సిచ్యువేషన్ సాంగ్ జరుగుతుంటుంది, సిచ్యువేషన్ చూపిస్తుంటారు. సో కొంచెం బాగా, అంటే బాగా కష్టపడి రీసెర్చ్ చేసిన ఒక ప్రాజెక్ట్ అండి ఇది. ఇటీవల మీకు కొత్తగా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది ఏపీఎఫ్డిసిలో, దాంట్లో ఒకటే, దాంట్లో ఎలా ఉంది సార్ ఎట్లా దాంట్లో ఇప్పుడు? అంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే సార్, ఇప్పుడు మనకి అక్కడ బెనిఫిట్ ఏంటంటే సముద్రం ఉందండి మెయిన్ అక్కడ, అంటే బీచ్ సీన్స్ అలాంటివి చేయడానికి. అరకు వ్యాలీ ఉంది, సో అరకు వ్యాలీ ఏంటంటే ఒక హిల్ స్టేషన్. ఇప్పుడు చాలామంది అంటే పెద్దవాళ్ళంతా బ్యాంకాక్ అలా వెళ్తున్నారు, ఈ మధ్య చిన్న ప్రొడ్యూసర్స్ కూడా వెళ్ళి డెఫిషిట్ అయిపోయి పాపం వచ్చి ఇరుకొని సినిమాలు ఆగిపోయి ఉన్నాయి. సో మేమేంటంటే ఇది యాజ్ అ డైరెక్టర్గా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి స్మాల్ బడ్జెట్ ప్రొడ్యూసర్స్ షూటింగ్ ఏ విధంగా అంటే ఇక్కడ అక్కడ రెండు, ఇక్కడ మామూలుగా వాళ్ళకి ఏమేమి దొరుకుతాయో అది చేస్తారు, అక్కడ వెళ్ళిపోయి ఏంటంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఓన్ ల్యాండ్ ఉంది, అంటే భూమి ఉంది, పొలాలు ఉన్నాయి, సో దానికి వాళ్ళు డబ్బులు కట్టక్కర్లా, మ్యాన్ పవర్ ఉంది. అలాగే అక్కడి నుంచి బీచ్ సీన్ తీయాలి, పోర్ట్ తీయాలి, ఇప్పుడు ఇక్కడ పోర్ట్ లేదు, సో పోర్ట్ అక్కడ ఉంది, బీచ్ ఉంది, అలా హిల్ స్టేషన్ ఉంది. సో అలాంటి వాతావరణం ఏదైనా చేయాలంటే అది ప్లస్ పక్కా, అంటే ఒక గోదావరి ఒడ్డున, అంటే విలేజ్ సీన్కి అప్పుడు రాజమండ్రి ఆ విధంగా చేయాలి. అంతవరకు చేసుకొని మిగతాని ఇక్కడ, అంటే వాళ్ళకి ఎక్కడ చీప్గా దొరుకుతుందో, చీప్గా డబ్బు వేస్ట్ చేయకుండా వాళ్ళకి చేసేలాగా మనం ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు సింగిల్ విండో సిస్టమ్ దాకా తీసుకుంటారా ఎట్లా సార్? ఏదైనా ఎఫ్డీసీకి వచ్చేసి గవర్నమెంట్ పర్మిషన్స్ కావాల్సి వస్తే డైరెక్ట్గా ఎఫ్డీసీకి వెళ్ళిపోతే వాళ్ళు సింగిల్ విండోలో అన్నీ ఇంక్లూడింగ్ సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ ప్లస్ వేరే అన్నీ ఇది అంత వేరే రేట్స్ మీద కూడా ఇస్తున్నారు. అంటే షూటింగ్ మన చిన్న బడ్జెట్ షూటింగ్కి ఇస్తున్న అకామిడేషన్స్ అవన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారన్నమాట. ఇటీవల మీరు అంటే అమరావతి కూడా వెళ్ళటం, మొత్తం చూడటం కూడా జరిగింది కదా, ఆ డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది? ఇండస్ట్రీ నుంచి అక్కడికి కొంత, అక్కడ కూడా స్టూడియోలు కట్టాలి అనేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారు కానీ. అట్లా ఇండస్ట్రీ నుంచి ఏమన్నా సహాయ సహకారాలు ఎట్లా ఉన్నాయి సార్ అక్కడికి? అంటే ఇప్పుడు జస్ట్ మన రీసెర్చ్లోనే ఉన్నామండి. సో నేను ఏమనుకుంటున్నానంటే అన్ని స్టూడియోలు, ఇప్పుడు హైదరాబాద్ లాగా అన్ని స్టూడియోలు ఒకే చోటు పెట్టకుండా ఒక రాజమండ్రిలో ఒక స్టూడియో, వైజాగ్లో ఆల్రెడీ ఉంది రామానాయుడు గారి స్టూడియో, అదంతా ఉంది, విజయవాడలో ఒక ఫ్లోర్, అట్లా పెట్టేస్తే సపోజ్ సబ్జెక్ట్ ఉంది, విజయవాడకి వెళ్తే మనకి ఈ సినిమా అయిపోతుందయ్యా అంటే ఒక ఫ్లోర్లో మెయిన్ సెట్ పెట్టి మిగతాన్ని చుట్టుపక్కల చేసేసుకుంటే అయిపోతుంది, అంటే స్మాల్ బడ్జెట్కి. సో విజయవాడలో ఒక ఫ్లోర్,
ఆ ఫ్లోర్ కూడా నేను ఏమంటానంటే పర్మనెంట్ ఫ్లోర్ కాదు సార్, ఎంటీ ఫ్లోర్కి డైనింగ్ హాల్, మేకప్ రూమ్స్ పెట్టేస్తే అది కన్వెన్షన్ హాల్గా యూజ్ చేసుకోవచ్చు, షూటింగ్గా యూజ్ చేసుకోవచ్చు, పెళ్లి మండపం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్కి వేస్ట్ అంటే బ్లాక్ అయిపోకుండా మల్టీపర్పస్ చేయమంటాం. ఒట్టి స్టూడియో వద్దు, ఎంటీ ఫ్లోర్ పెట్టండి, దాని సైజులు పెట్టండి, అంటే బిగ్స్, మీడియం, స్మాల్ పెట్టండి. అది పెట్టి అది ఎక్కడ ఉందో అక్కడ వీళ్ళు వెళ్తారు, షూటింగ్ చేసుకుంటారు, హ్యాపీగా వీళ్ళు వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ రేట్ అన్నప్పుడు కంట్రోల్ రేట్ ఉంటుంది. సో ఇప్పుడు విజయవాడ ఉంది, ఒక కథ విజయవాడలో తీస్తే బాగుంటుంది అంటే ఆ చుట్టుపక్కల ఉంటే ఆ ఫ్లోర్లో ఏ సెట్ వేయాలో వేయవచ్చు, లేదు ఒక సెట్ని రెండుగా డివైడ్ చేయవచ్చు, ఒకవైపు ఇల్లు ఇంకో వైపులో ఇంకోటి. ఆ విధంగా నేను సజెషన్ చెప్పాను అనమాట అండి. ఇప్పుడు ప్రస్తుతం సెక్రటరీ అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే, గతంలో చూస్తుంటే. సో అంటే ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అమరావతి అనేది, ఎట్లా మీ మాటల్లో మీరు చూసేది? ఇప్పుడు ఏదైనా కనెక్టివిటీ కావాలండి, ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ కావాలి. ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ బాగా ఫాస్ట్గా ఆల్మోస్ట్ 50% రోడ్ కనెక్టివిటీ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే షిప్పింగ్, పోర్ట్ కనెక్టివిటీ, కార్గో వాటి వీటికి అది పెద్ద ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు లేటెస్ట్గా భోగపురంలో ఎయిర్పోర్ట్ అది చేయడం, సో అది ఒరిస్సాకి ఆ విధంగా. సో రేపు ఫ్యూచర్లో బిజినెస్కి బాగా ఆంధ్ర అనేది బాగా యూజ్ అవుతుందని నా అభిప్రాయం. వైజాగ్ కార్గో వాటికంతా వైజాగ్ ఒరిస్సాకి, ఆ పక్క భువనేశ్వర్కి వాటి వీటికి యూజ్ అవుతాయి. ఇటుపక్క సైడ్కి వచ్చేటప్పటికి ఓకే. మళ్ళీ ఇటు కింద తిరుపతికి వస్తే చెన్నై పక్కనే ఉంటుంది, సో వాళ్ళకి అదే అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే తిరుపతిలో కూడా ఏమంటానంటే ఒక చిన్న ఫ్లోర్ పెడితే చెన్నై నుంచి ఆర్టిస్టులు రావచ్చు, షూటింగ్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. తలకోన ఫారెస్ట్ ఉంది అక్కడ, ప్లస్ చంద్రగిరి అక్కడ పాత ఫోర్ట్ అదంతా ఉంది. సో అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్గా ఆంధ్ర డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్గా రేపు జరిగే అవకాశాలు ఉన్నాయి త్వరలో. అంటే ఇప్పుడు వైజాగ్ యాజ్ ఇట్ ఈస్ గూగుల్ ఇది ఇచ్చారు, సో అది ఆ స్పీడ్లో జరుగుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావడంతో ఇంకా అది వైజాగ్ అనేది బాగా డెవలప్ అవుతాయి, చాలా స్పీడ్గా డెవలప్ అవుతాయి. ఫర్దర్గా ఇటు సైడ్లో కూడా ఇప్పుడు అమరావతి ఆ సైడ్లో కూడా ఒక స్టూడియో ఫ్లోర్ ఒకటి పెట్టి దాన్ని కూడా డెవలప్, అది ఓవరాల్ అన్ని బిజినెస్ అక్కడ ఉంటాయండి. అంటే ఫిలిందే కాదు, ఫిలిము మిగతా అన్ని బిజినెస్ కూడా అక్కడ అవుతాయి. ఓవరాల్గా డెవలప్మెంట్ మట్టుకు స్పీడ్గా జరుగుతాయి. అంటే తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు, కానీ ఏపీలో ఇంతవరకు ఇవ్వట్లేరు అనేది కొంత ఉంది. సో ఇప్పుడు మీరు ఏపీఎఫ్డిసి డైరెక్టర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోబోతున్నారు? మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎట్లా ఏం ప్లాన్ చేస్తారు? లేదు, ఇప్పుడు యాక్చువల్లీ మొన్న లాస్ట్ మీటింగ్లో చైర్మన్ భరత్ భూషణ్తో కూర్చొని మాట్లాడితే ఫస్ట్ టాపిక్ వచ్చి అవార్డ్స్ గురించి. అంటే చాలా అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం అన్నీ ఒకేసారి చేయలేం. సో 2 ఇయర్స్ కలిపి ఒకరోజు 2 ఇయర్స్ అవార్డ్స్ పెడదామని చెప్పి డిసైడ్ చేశారు. అది విజయవాడలోనే అరేంజ్ చేస్తారు. అవార్డ్స్కి ఏం పేరు పెడతారు సార్? అది నంది అవార్డ్స్. గద్దర్ అనేది ఇప్పుడు తెలంగాణ ఇది కదా, సో ఇక్కడే ఉంటుంది. అక్కడ పాతదే నంది అవార్డ్స్ అదే పెట్టే ప్రపోజల్. సీఎం గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమేమి ఆలోచిస్తారో తెలియదు. ఇదైతే అక్కడ పెట్టాలి. యాక్చువల్లీ ఆగస్టులో అనుకున్నాం, బట్ బహుశా ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్కి మొత్తానికి 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ కలిపి పెట్టేసి చేస్తామండి. ఎందుకంటే కళాకారులకి, టెక్నీషియన్స్కి అవార్డు ఇస్తే అది ఒక గౌరవం. సో అది ఫస్ట్ డిస్కషన్ అదే జరిగింది మీటింగ్లో. దాని తర్వాత డెవలప్మెంట్ గురించి అవన్నీ తర్వాత. సో అది ఖచ్చితంగా జరుగుతాయండి. అది ఇట్ ఈస్ ఆన్ పేపర్లో ఇచ్చున్నాం, ఇట్ విల్ హ్యాపెన్. అంటే అమరావతిలో కూడా స్టూడియోలు త్వరలో చూడొచ్చు అనేది అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు నేనేం చెప్పానంటే గవర్నమెంట్ డబ్బులు పెట్టకుండా, ఇప్పుడు గవర్నమెంట్ పాత బిల్డింగ్లు ఉంటాయి కదా, ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, మనం 10 ఫ్లోర్లు కట్టేది లేదు కదా, విజయవాడలో 1 ఫ్లోర్ చాలు. సో పాత బిల్డింగ్ అలా ఉంటే అది తీసేసుకొని రీమోడల్ చేసి దానికి మేకప్ రూమ్స్, డైనింగ్ హాల్ పెట్టేస్తే అది ఒక ఫంక్షన్ హాల్ కింద అయిపోతుంది. షూటింగ్ లేకపోతే మీరు ఫంక్షన్ హాల్, షూటింగ్ లేకపోతే పెళ్లి హాల్, అట్లా చేయమంటున్నాను. అంతేగాని పర్మనెంట్గా సెట్ వేసి పర్మనెంట్గా ప్రాపర్టీస్ తీసుకొస్తారు రెంట్కి. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఈరోజు ఏఐ వచ్చింది, ఏఐ టెక్నాలజీ మిక్స్ చేసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేస్తారు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ వద్దండి, ఉన్న బిల్డింగ్లోనే చేయాలి. అది ఒకటి. నెక్స్ట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే బస్ స్టాండ్ దగ్గర ఉన్నాయో, ఏదైతే మన మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాయో అక్కడ చిన్న థియేటర్స్ అండి, 200 కెపాసిటీ థియేటర్స్ విత్ లో రేట్ అండి. అంటే ఏసీ వద్దు, ఫ్యాన్ కానీ ఎయిర్ కూల్ కానీ అలా కూడా చేయమని చెప్పారు. అంటే చిన్న సినిమాలు ప్రొడ్యూసర్స్కి థియేటర్లు దొరకట్లేదు అంటున్నారు కదా, సో ఆ విధంగా కూడా మనం ప్రపోజల్ పెట్టాం. చిన్న చిన్న థియేటర్స్ అంటే మెయిన్ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కడ ఉందో
అక్కడ చేయాలి. కాకపోతే సార్ ప్రస్తుతం చూస్తుంటే సింగిల్ స్క్రీన్ అనేది కొంతవరకు కొలాప్స్ అయిపోతున్నాయి, మొత్తం మల్టీప్లెక్స్ లాగా అయిపోతున్నాయి, మొత్తం మనం అన్ని చూస్తున్నాం. ఇప్పుడు అమీర్పేటలో చూస్తే సత్యం థియేటర్ ఒకప్పుడు ఉండేది, అలాంటిది ఇప్పుడు త్రిబుల్ ఏ లాగా అయిపోయింది. మిగతా అన్ని చోట్ల కూడా అలాగే ఆడుతున్నాయి. ఒక సింగిల్ స్క్రీన్ ప్లేస్లోనే మొత్తం కొన్ని కాంప్లెక్స్ లాగా కట్టేసి మొత్తం ఒక 5-6 స్క్రీన్స్ కడుతున్నారు కదా. దీనివల్ల ప్లస్ ఉంటుందా లేకపోతే సింగిల్ స్క్రీన్స్కే ఎక్కువ ఉంటుందా సార్? నేను అనేది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న ఏరియాలో, నేను అనేది కంట్రోల్ రేట్ ఆఫ్ టికెట్ అండి. ఇప్పుడు అందరూ సినిమాకి వెళ్ళలేకపోతున్నారు కదా, రేటు పెరిగిపోయి అందరూ వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ఈ చిన్న థియేటర్లో రేట్ తక్కువగా ఉందన్నప్పుడు ఒక బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏసీ అవసరంలా, వాళ్ళకి ఫ్యాన్ ఉన్నా సినిమా చూడాలి, వేసవకాలంలో ఫ్యాన్ ఉన్నా కూడా పోయి చూస్తారు. సో అలాంటి వాళ్ళకి మెయిన్ చిన్న ప్రొడ్యూసర్స్కి థియేటర్ కావాలి సార్. వాళ్ళ సినిమాలు ఆడడానికి థియేటర్స్ దొరకట్లేదు, టైట్ అవుతున్నాయి, దానివల్ల లేట్ అయ్యి సినిమాలు అవ్వట్లేదు. సో మెయిన్ వాళ్ళ కోసం ఈ విధంగా పెట్టమని చెప్పాను. కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే ఏదైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు టికెట్ టక్కన పెంచేస్తున్నారు, అది ఫ్యాన్ ఇబ్బంది పడుతుంది కదా. అదే టికెట్ పెంచడం అది ఇంకో సబ్జెక్ట్ అయిపోతుంది సార్. ఇప్పుడు టికెట్ పెంచడం పోవడం, సో అట్లా చేసేటప్పటికి ఇది కాదు. నేను అనేది రెగ్యులర్గా సెకండ్ రన్ ఉంటుంది. అప్పుడు ఒక థియేటర్కి వెళ్ళాలంటే ఆలోచిస్తాడు సార్. ఫస్ట్ వెళ్ళేది ఎవరు? అభిమానులే కదా. మీరు ఎంతైనా డబ్బు పెట్టండి, వాళ్ళు ఫస్ట్ ఫ్రైడే ఆర్ థర్స్డే ఆర్ సాటర్డే వాళ్ళు వెళ్తారు. తర్వాత పబ్లిక్ టాక్ చూసి వెళ్తారు కదా పెద్ద థియేటర్కి. సరే మనం ఖర్చు పెట్టాలి కదా అని చెప్పి కష్టపడి డబ్బు తీసి వెళ్తారు. కానీ ఇలాంటి వాటికి వాళ్ళు ఆలోచించరు, రేట్ తక్కువ ఉందంటే వెళ్ళి చూద్దారా అంటారు. సో నేను చెప్పేది పెద్ద సినిమాలతో నేను కంపేర్ చేయట్లా, చిన్న సినిమాలతోనే నేను మాట్లాడుతున్నాను, చిన్న ప్రొడ్యూసర్ గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు చిన్న సినిమాని పెద్ద కాంప్లెక్స్లో వేయమని చెప్పి అడగలేను కదా, ఆ పెద్ద కాంప్లెక్స్కి వెళ్ళడానికి చాలా రూల్స్ ఉన్నాయి కదా. సో చిన్న సినిమాలకి రిలీజ్ అవ్వడానికి థియేటర్లో ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న ప్లేస్లో పెట్టమని చెప్పి చెప్తున్నాను. లేకపోతే కష్టంగా ఉంది, రిలీజ్ మా లేట్ అయిపోయిందని, సినిమా రెడీ అయ్యి సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది అని డబ్బు ఇరుక్కొని ఉన్నామని చెప్పి ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కోసం సజెస్ట్ చేశాను. ఫైనల్గా చెప్పండి, మీరు ఇటు తెలుగు, తమిళ్, మలయాళం ఎన్ని సినిమాలు చేశారు కదా. తమిళనాడు విజయ్ గారు సీఎం అవటం, అక్కడ ఆయన అడ్మినిస్ట్రేషన్ దాదాపు మొన్ననే 100 days కంప్లీట్ చేసుకోవడం కూడా జరిగింది. ఎలా అనిపించింది 100 రోజుల్లో మీకు ఏమనిపించింది సార్? ఇది యాక్చువల్గా నేను విజయ్ నాతో వారిస్ లాస్ట్ ఫిలిం, అంతకుముందు తమిళ్లో మేము చేసాం. చాలా క్వైట్గా చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఆయన. వస్తారు, హలో మాట్లాడతారు, నాతో మాట్లాడతారు, వెళ్ళిపోయి సైలెంట్గా కూర్చుంటారు. డైలాగ్ చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఆయన ఎవరితో కలవరు అనమాట. సో ఇది 5 years కదా. సో ఇప్పుడు సడన్గా నేను ఆయన స్పీచ్లు చూస్తే నేను బిత్రపోయాను. ఈ మనిషి ఇంత మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి అని చెప్పి. అంటే నా లెక్కలు ఏంటంటే సార్, అస్ట్రాలజీలో గ్రహాలు మారినప్పుడు అన్నీ మారిపోతాయండి. ఆ జ్ఞాపకం, ఆ నాలెడ్జ్ అన్నీ వస్తాయి. ఫాలోయింగ్ అయితే ఉంది, పాలిటిక్స్కి ఫాలోయింగ్ చాలా ముఖ్యం. కానీ ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే, సినిమా వాళ్ళని తక్కువ అంచనాలు వేయొద్దు. వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు పాలిటిక్స్లో, వాడికి పాలిటిక్స్ గురించి ఏం తెలుసు, ప్రజలు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకోవాలి. ప్రజల మనసులో ఎవరున్నారు అంతే తప్ప మనం అది ఇది చెప్తే ఇప్పుడు నమ్మే పొజిషన్ లేదండి. సో పాలిటిక్స్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. పాలిటిక్స్లో ఇది కూడా జరగచ్చు అని ఆయన ప్రూవ్ చేశాడు. ఒక ఏజ్ పరంగా యంగ్ ఏజ్, ఎక్స్పీరియన్స్ లేదు. అంటే 5 years ఆయనకి. తర్వాత ఆయనకి అడ్వైజర్స్ ఉంటారు, అది వేరే విషయం. ఫ్యామిలీ కనెక్షన్ లేదు పాలిటిక్స్లో, ఎవరు లేరు. గతంలో పొలిటీషియన్ కాదు. అలాంటి ఆయన సీఎం అయ్యాడంటే భారతదేశంలో ఏదైనా జరగవచ్చు. అందరూ హుషారుగా ఉండాలన్నమాట, అంతే అండి. సో ఇప్పుడు మీరు 2 రాష్ట్రాలకి ఉన్నారు, ఇటు ఏపీకి ఇటు తెలంగాణకి 2, అక్కడేమో ఎఫ్డీసీకి దాంట్లో ఉన్నారు. అంటే మీకు ఒకవేళ ఏ పాలిటిక్స్లోకి రావాలి క్రియాశీలకంగా అనుకుంటే ఎటుంటారు? యాక్చువల్ చెప్పాలంటే మొన్నటిదాకా మీరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారికి ఆయన గెలుపు కోసం సపోర్ట్ చేశారు, ప్రచారం చేశారు. ఆయన విన్లు అవ్వడంలో మీరు కీలక పాత్ర పోషించారు. సో రెండు రకాలుగా ఉన్నారు, అటు ఉన్నారు ఇటు ఉన్నారు కాబట్టి మీకు ఏది ఇంట్రెస్ట్? సార్ ఇప్పుడు ఒక శక్తి నన్ను సినిమా ఫీల్డ్ తీసుకొచ్చింది తమిళ్లో, తెలుగు కాదు. 78లో తమిళ్, 78, 79, 80, 81 అదే శక్తి తమిళ్ వదిలేసి నువ్వు తెలుగు రా అని చెప్పి తెలుగు తీసుకొచ్చింది. దాని తర్వాత 90లో కన్నడకు తీసుకెళ్ళింది, దాని తర్వాత మలయాళం, దాని తర్వాత హిందీ, దాని తర్వాత మిగిలిన భాషలు సార్. సో నేను ఆ శక్తిని నమ్ముకునే నేను ఉన్నానండి. ఆ శక్తి నన్ను ఎటు తీసుకెళ్తుందో నేను అటే వెళ్తాను. నేను డిసైడ్, నాకు ఆ ఊరు కావాలి ఈ ఊరు కావాలి నేను ఏం డిసైడ్ చేయట్లేదు. ఏ శక్తి సేమ్ విజయ్లాగా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, యాక్టింగ్ తెలియదు, ఏ పరిచయం లేదండి. అలాంటిది సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను ఇంత దూరం నేను ఉంటాను అసలు నేను అనుకోలే. ఇంత అంటే మా అభిమానులు, ప్రేక్షకులు అభిమానం నేను సంపాదిస్తాను నేను అనుకోలే. సో నేను అదే శక్తిని నమ్ముతున్నాను. అప్ అండ్ డౌన్ లైఫ్లో ఎప్పుడూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఏ డ్రైవ్ ఇస్తుందో
నన్ను ఎట్లా తీసుకెళ్తుందో ఆ దారిలో నేను వెళ్ళిపోతాను సార్. ఏమీ ఫిక్స్ అవ్వట్లేదు, ఈ పార్టీ ఈ ఊరు అట్లా ఏం లేదు. ఏది వస్తుందో నాకు అప్పుడు ఓకే ఓకే చేయవచ్చు ఏదో ఉంది అంటే నేను చేసేస్తాను అంతే. అంతే తప్ప ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు హిందూయిజం గురించి నేను మాట్లాడుతున్నాను సార్. నేను ఒక హిందూ, కానీ ఈరోజు నేను ఉన్నానంటే ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే. నేను దూరం చేసుకోలేను కదా, అభిమానులు ఉన్నారు కదా. నేనేమంటున్నాను, మీ భక్తి మీతో ఉండండి, మీ భక్తిని తీసుకురాబాక. భక్తి ఇంటి వరకు ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత మా అందరూ ఒకటే. కానీ హిందూయిజం గురించి తప్పుగా మాట్లాడితే నేను లేచి నిలబడతాను, నేను మాట్లాడతాను. తెలిసి మాట్లాడతారా తెలియకుండా మాట్లాడతారా అడుగుతాను. హిందూయిజంని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే అది నేను ఒప్పుకోను. వాస్తవాలా వాళ్ళు మాట చెప్పింది వాస్తవాలా ఏంటి అది, ఒకవేళ వాస్తవాలు చెప్పారంటే నేను నోరు మూసుకోవాలి, ఒకవేళ తప్పు చెప్తారంటే లేచి డెఫినెట్గా నేను మాట్లాడాలి. నేను వాళ్ళ జోలికి అంటే రిలీజన్ వరకు నేను వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళు మా జోలికి రాకూడదు, అంతే. మనందరూ కలిసే ఉండాలి. భారతదేశం పాలసీ పాకిస్తాన్కి కుదరదు, అమెరికాకి వెళ్దు, వేరే ఊరికి వెళ్దండి, జపాన్కి వెళ్దు. ఏ ఊరిది పాలసీ అక్కడే కదా. ఇప్పుడు ముస్లిం కంట్రీస్ మీరు తీసుకుంటే కూడా పాకిస్తాన్ పాలసీ దుబాయ్కి కుదరదు, దుబాయ్ పాలసీ కువైట్కి కుదరదు. ఒక్కొక్క ముస్లిం కంట్రీస్లోనే ఏ కంట్రీ సెపరేట్గా ఉన్నాయి. అలాగే అమెరికన్ ఇది పాలసీ కూడా అది తీసుకెళ్ళి మీరు వేరే ఏదైనా కంట్రీలో వేయాలంటే కుదరదు. అలాగే ఇండియన్ది కొన్ని పాలసీస్ ఉన్నాయి, అంటే కల్చర్ ఉంది, ఇది తీసుకెళ్ళి మార్చండి దీన్ని కుదరదు. ఇక్కడ అందరూ ఉండాలి, అందరూ బ్రతకాలి, అందరికి హక్కు ఉంది. అంతేగాని నాదే ఉండాలి, నాకు నా రిలీజనే ఉండాలి. వాటికి యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు జెన్జీ ఒకటి మనకు కాక్రోచ్ పార్టీ ఒకటి రావటం, వాళ్ళు చూశారు వ్యవస్థలు కొంత ఇదవుతుంది కదా, దానిపైన ఏమంటారు? అది అలా చేయడం తప్పు సార్. ఎందుకంటే ప్రపంచంలో ఒక దేశం కావాలండి, ప్రతి ఒక్కరు వచ్చి ఉండడానికి ఒక దేశం కావాలి. మొన్న బంగ్లాదేశ్లో ఆవిడ రాణి గారు ఆవిడ పరిగెత్తొచ్చి ఇండియాలో కదా ఉంది, ప్రపంచం ఎక్కడ ఆవిడకి చోటుకు లేదు. సో ఇండియాకి అంత మంచి పేరు ఉంది. సో ఇండియాలో మనం ఇప్పుడు ఎలా కలిసి ఉన్నామో అదే మాదిరిగా కలిసి ఉండాలి. అంతేగాని ఇది వాళ్ళకి ఏమండి 5 సంవత్సరాల ముందు పరిపాలించారంటే మనకి ఏం సార్, హిస్టరీ ఈజ్ ఆల్వేజ్ ఏ మిస్టరీ. మనం చదివింది నమ్ముతున్నాం, మన కళ్ళారా చూడలా, దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో తెలియదు. సో ఎందుకు అది ఆ జోలికి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మనం ప్రశాంతంగా బ్రతకాలా వద్దా? డూ యూ వాంట్ లివ్ ఇన్ పీస్ ఆర్ డూ యూ వాంట్ లివ్ ఇన్ పీసెస్? ఇది మనం డిసైడ్ చేయాలి. పిల్లల చదువు ఉంది, ఎంతోమందికి ఆరోగ్యం బాగాలేదు, ఎంతోమంది ఇక్కడ హ్యాపీగా ఉన్నారు, అందరూ కలిసి ఉంటున్నారు. వేరే దీనికి వెళ్తే లేదు కదా, విడివిడిగా ఉంటున్నారు. ఇప్పుడు మన కొన్ని ఊరికి వెళ్తే రూల్స్ ఉంటాయి, మనం మాట్లాడలేము, తిరగలేము, చేయలేము. అలా లేదు కదా ఇక్కడ, ఎవరు కావాలంటే రావచ్చు, ఎవరు కావాలంటే పోవచ్చు అంటున్నారు కదా. సో నా ఉద్దేశం అంటే ఇండియా సెక్యులర్గా ఉండాలి, ఇలాగే ఉండాలి, అందరు కలిసి ఉండాలి. మన కల్చర్ ఇంట్లో ఉండాలి, బయటకు వచ్చిన తర్వాత ఇండియన్ కల్చర్ ఒకటే కల్చర్, అంతే. ఇది నా ఇదన్నమాట. చాలా థ్యాంక్ యూ సార్. మీరు చాలామంది కూడా ఎంకరేజ్ చేస్తుంటారు కరాటీ నేర్చుకోవడం వాళ్ళకి. మీరు అస్సలకి నేను చూస్తుంటాను, మీ స్టేటస్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది మీరు ఎక్కడెక్కడికో అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా వెళ్తుంటారు. అవి చూసి చాలా నేను వచ్చాను. సో నాకు వేరే ఏం తెలియదు అప్పుడు. ఇప్పుడున్న పరిస్థితి సో నాకేంటంటే సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ఆరోగ్యం, అదే మాదిరిగా సెల్ఫ్ డిఫెన్స్, మెచ్యూరిటీ. స్కూల్ కాలేజ్ వచ్చేసి పాఠాలు నేర్పిస్తారు, క్లాస్ రూమ్ వరకు డిసిప్లిన్ నేర్పిస్తారండి. క్లాస్ రూమ్ బయటకు వస్తే డిసిప్లిన్ ఉండదు. ఆ డిసిప్లిన్ క్యారెక్టర్ నేర్పించింది నాకు కరాటే అండి. నా లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఎన్నో ఛాలెంజ్లు అనేది జరిగింది. కానీ నేను ఎక్కడ కాంట్రవర్షియల్ కానీ ఎక్కడో మెంటల్గా మాట్లాడటం లేదు కదా. అదంతా కరాటే మార్షల్ ఆర్ట్స్ నాకు ఇచ్చిన ఒక ట్రైనింగ్ వల్ల. సో అది అందరూ నేర్చుకోవాలి లైఫ్లో. మీరు కూడా నేర్చుకోండి, మీరు కూడా అలాగే ఉండండి, మీరు కూడా లైఫ్లో బాగుపడండి అని చెప్పి నా ఐడియా. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి మీరు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి ఒక అకాడమీ లాంటిది ఏదైనా ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది కదా. అది అట్లా 2 రాష్ట్రాలకి సంబంధించి 2 రాష్ట్రాల్లో నా పేరు మీద నడుస్తుంది. నేను గ్యాప్స్లో వెళ్ళిపోయి నేను చూస్తున్నాను, అంటే మా శిష్యులు వాళ్ళు చూసుకుంటున్నారు. సో బెల్ట్ టెస్ట్ అంటారు. తర్వాత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకుంటే ఇంకెక్కువ అది అవుతుంది. ఇది నేను చాలాసార్లు నేను గవర్నమెంట్కి మార్షల్ ఆర్ట్ అవసరం అండి మహిళలకి, ఎందుకంటే ఎంతోమంది మహిళలకి మోసం జరుగుతుంది, మీకు తెలుసు జరుగుతుంది. పోలీసు మీద మనం చెప్పకూడదు, మనం పోలీసుకి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. సో పిల్లలకి ఇది మీరు కంపల్సరీ చేయండి స్కూల్లో కాలేజీలని ప్రతి సీఎం వచ్చినప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, కానీ ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఆంధ్ర గవర్నమెంట్లు కూడా చెప్పాను, ఎందుకంటే ఒక దుర్ఘటన మన ఇంట్లో జరిగితే అప్పుడే ఆ నొప్పి ఏంటో మనకు తెలుస్తుంది, పక్క ఇంట్లో జరిగితే మనకు తెలియదు. ఎందుకు మీ ఇంట్లో జరిగే వరకు మీరు ఎందుకు ఆగుతున్నారు? సో మహిళలకి అంటే తిరిగి కొట్టమని కాదు, అవతల వాడు కొడితే కూడా తట్టుకునే కెపాసిటీ ఉండాలి పిల్లలకి.
మళ్ళీ మీరు తిరిగి కొట్టండి కాదు, వాడు 4 సారి కొట్టాడు అనుకోండి, వాడు విసుగొచ్చేస్తుంది. ఇదేంటి 4 సారి కొడితే కూడా ఈ అమ్మాయి ఇలా నుంచుంది ఏంటి అని చెప్పి వెళ్ళిపోతాడు. సో కనీసం అంతవరకైనా. బట్ నార్త్ సైడ్లో అంతా అమ్మాయిలంతా బ్రహ్మాండంగా ఫైట్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి స్కూల్స్ అండ్ కాలేజెస్లో మహిళలకి కంపల్సరీ చేయండి. అందరూ నేర్చుకోవాలి, అందరూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని డిసిప్లిన్, క్యారెక్టర్ అన్నీ వాళ్ళకి బాగా వస్తాయి. సో దయచేసి ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తానికైతే సుమన్ గారు ఈ సినిమా మళ్ళీ ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ పాషతో వెంకట్, NTV.